సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. ఎడారి స్వర్గంలో ఉద్యోగాలు సంపాదించాలంటే కఠినతరం చేసింది సౌదీ దేశం. ఆ దేశంలో ఉద్యోగాలు వర్క్ వీసా కావాలంటే ఖచ్చితంగా భారత ఎంబసీ నుంచి వెరిఫికేషన్ కంపల్సరీ అని చెప్పి భారత ఎంబసీ చెప్పిన పరిస్థితి నెలకొంది. గల్ఫ్ దేశాల్లో ఎంతోమంది ఉపాధి కోసం కార్మికులు వెళ్తుంటారు. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ అత్యధికంగా ప్రపంచ దేశాల్లోనే బంగ్లాదేశ్ మొదటి స్థానం సంపాదించుకుంది. సౌదీ వెళ్ళే కార్మికులు 29.9 లక్షల మంది బంగ్లాదేశ్ నుండి వెళ్తే భారతదేశం నుండి 24.6 లక్షల పైగా సౌదీకి వెళ్ళిన పరిస్థితి. ఆ కార్మికులందరూ కూడా అత్యధికంగా 16 లక్షల పైగా వివిధ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తుంటే 7 లక్షల పైగా ఇళ్లలో వర్క్ చేస్తున్న కార్మికులు ఉన్నట్లు సౌదీ దేశం భారత ఎంబసీ గుర్తించింది. ఆ దేశానికి వెళ్ళాలంటే నియమ నిబంధనలు కఠినతరం చేసింది. మొత్తంగా చూడొచ్చు, సౌదీ దేశానికి వర్క్ వీసా పైన వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే. ఏదైనా వర్క్ కోసం వెళ్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్ తప్పనిసరి అని చేసింది సౌదీ దేశం. దీనికి అంతటికి సంబంధించి ఇప్పటికే భారత రాయబార సంస్థ పూర్తిగా దానికి నియమ నిబంధనలు విడుదల చేసింది. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే గల్ఫ్లో సౌదీలో ఉద్యోగాలు కావాలంటే ఖచ్చితంగా వారికి చేదు వార్తనే చెప్పచ్చు. ఎలాంటి నైపుణ్యం లేని కార్మికులు లేబర్గా వెళ్ళాలంటే వారికి కష్టతరమైన తెలుస్తుంది. మొత్తంగా వృత్తిపరమైన జాబ్లకు వెళ్ళాలంటే అక్కడ ఖచ్చితంగా దానికి సంబంధించి విద్యార్హతలు తప్పనిసరి, వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది సౌదీ దేశం. ఆ దేశంలో ఉద్యోగం సంపాదించాలంటే భారతీయులకు ఇక నుండి కష్టమే అనే చెప్పవచ్చు. మొత్తానికి చూడొచ్చు, కొత్త నిబంధనల ప్రకారం వర్క్ వీసాకు దరఖాస్తు చేయాలంటే ఖచ్చితంగా విద్యార్హతలతో పాటు ఏదైతే ఉద్యోగానికి అప్లై చేస్తున్నావో దానికి సంబంధించిన ధృవీకరణ, ప్రవాస ఉద్యోగులకు సంబంధించిన ధృవీకరణ సర్టిఫికేట్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది విదేశీ వ్యవహారాల శాఖ. సౌదీ దేశంలో అత్యధికంగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో బంగ్లాదేశ్ ఉంటే రెండవ స్థానంలో భారతదేశంలో. 2020 నాటి జనాభా ఏదైతే లెక్కల ప్రకారం సౌదీలో 24 లక్షల మంది సౌదీ దేశంలో భారతీయులు కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిలో 16.4 లక్షల మంది వివిధ ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తుండగా 7.8 లక్షల మంది ఇళ్లలో పనిచేస్తున్నట్లు చెప్పింది. మొట్టమొదటిసారంలో ఏదైతే అన్ని దేశాల కంటే సౌదీ దేశంలో పనిచేసేది బంగ్లాదేశీలు. 26.9 లక్షల మంది బంగ్లాదేశీలు సౌదీలో పనిచేస్తున్నట్లు ఆ దేశం పూర్తిగా చెప్పింది. ఏదేమైనా ఆ దేశాల్లో పనిచేయాలంటే ఖచ్చితంగా వర్క్ వీసా పని మీద వెళ్ళాలంటే దానికి సంబంధించిన నైపుణ్యం ఉండాలంటే దానికి సంబంధించిన ప్రవాస భారతీయులకు సంబంధించిన సర్టిఫికేట్ పొందాల్సిందే. దానికి నైపుణ్యత కలిగిందని ధృవీకరిస్తేనే ఆ దేశానికి అర్హత ఉంటుంది. ఎవరైనా సరే కార్మికులుగా వెళ్ళాలంటే మాత్రం కష్టతరమైన పని అని చెప్పచ్చు. ఎందుకంటే కార్మికులుగా వెళ్ళాలంటే ఆ దేశం నిబంధనలు పెట్టింది. అత్యధికంగా భారతదేశానికి సంబంధించిన కార్మికులు సౌదీలో ఉండడం, దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నియమ నిబంధనలు కఠినతరం చేయడంతో భారతీయులకు నిరాశ అనే చెప్పచ్చు. సౌదీ దేశం అంటే ముఖ్యంగా ఆ ఎడారి స్వర్గంలో పనిచేయాలంటే ఖచ్చితంగా ఇంటి నుండి అన్ని దేశాలు విడిచిపోయి ఇంటికాడ పిల్లలందరినీ కూడా భార్య పిల్లలందరినీ విడిచిపోవాల్సిన పరిస్థితి. అలా ఎన్నో ఏళ్ళుగా కష్టపడితే కానీ తీసుకుపోయిన అప్పు తీరని పరిస్థితి ఉంటుంది. అలాంటి దేశంలో ఖచ్చితంగా లేబర్గా వెళ్ళాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏదైతే ధృవీకరణ పత్రం, ప్రవాసీయ భారతీయులకు సంబంధించిన ధృవీకరణ పత్రం ఉంటేనే వెరిఫికేషన్ చేస్తుంది భారత ఎంబసీ. దానికి సంబంధించి ఎంబసీలో వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తుంది. వర్క్ వీసా పైన వెళ్ళే కార్మికుల కోసం సౌదీ దేశం అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలంటే సర్టిఫికేట్ అవసరమే. ఆ దేశానికి పని చేయాలంటే ధృవీకరణ పత్రం తప్పనిసరి చేసింది ఆ దేశం. దీనికి అందరికి సంబంధించి రానున్న రోజుల్లో భారతీయులకు గల్ఫ్ దేశ వెళ్ళే భారతీయులకు కష్టాలు తప్పదని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.